సన్నగా దోమలు సన్నగొట్ట ఉన్నాయి, నీళ్ళు అయితే వేస్తాము చెప్పి చెప్పి చాలా చెప్పండి. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినాము, ఊరికేనా చెప్పింది అదేమన్నా చెప్పు, ప్రతి ఎమ్మెల్యేకి చెప్పినాము. వచ్చిన వాళ్ళకల్లా చెప్పినా కూడా రోడ్డు కనీసం ఏంటికి ఇచ్చినావమ్మా నువ్వు? అయిపోయి ఇప్పుడు చెప్తే తోలుకైతే సరిపోతుంది కదా, అయిపోయి పోయి అడిగిపోయి అబ్బా ఏంటికి ఇచ్చినావమ్మా నువ్వు? ఏంటికి ఇచ్చినావమ్మా నువ్వు కంప్లైంట్? ఏంటికి ఇచ్చినావు అని అడిగినాడు. ప్రియాంక కూడా ఉంది అబద్దు. అయిపోయి జగన్ సార్ కంప్లైంట్ చేసినానని ఇవన్నీ నిండుకుంటే దాంట్లోకి ఇంట్లోకే దూరేది. తిరుగుతున్నా భయం. जाता था మీరు అట్లా ఏమన్నా వస్తారా? నా పేరు అమృత, మాది తలమార్ల గ్రామం. ఇప్పటికి 20 ఏళ్ల క్రితం నుండి మా రోడ్డు ఇలాగే ఉంది. వర్షం పడితే అస్సలు నీళ్ళు అనేటివి ఇంట్లోకే వస్తున్నాయి. మాకు పోవడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి దీనికి పరిష్కారం చూపండి. మాది తలమార్ల గ్రామం. నా పేరు విజయలక్ష్మి. చిన్నపాటి వర్షం వచ్చినా కూడా సార్ నీళ్ళన్నీ నిలబడేసి ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి, పాచి పడుతున్నాయి, కప్పలు మండగబ్బలు తీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి. మా పిల్లలకి జ్వరాలు వచ్చి అనారోగ్యాలు పాలయ్యి మేము హాస్పిటల్కి పోతున్నాం సార్. ఈయన నీళ్ళని ఇట్లా నిలబడితే ఎట్లా చెప్పండి సార్. నమస్కారం. నా పేరు ప్రమీల సార్, నా తలమార్ల గ్రామము. మాకు కొంచెం వర్షం వచ్చినా నీళ్ళనే నిలబడితే ఇళ్ళల్లోకి వస్తున్నాయి. చాలా పురుగులు తేళ్ళు అట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి. నీళ్ళు పోవడం లేదు. 20 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి. ఏదైనా పరిష్కారం చేయండి సార్.